హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఈ వీడియో స్పెషల్గా ఉమెన్స్ కోసం అన్నమాట. ఇప్పుడు కమెంట్స్ వస్తూ ఉంటాయి, అన్న ఎప్పుడు మా కోసం అసలు వీడియో చేయట్లేదు అని. సో మీకోసం ఓన్లీ. చాలామంది ఉమెన్స్ ఉంటారు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు. కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వలేకపోతారు అనమాట. అవి చాలా కారణాలు అవ్వచ్చు, ఓకేనా. అలాగే నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియక అప్లికేషన్ కూడా పెట్టుకోలేకపోతూ ఉంటారు. అంటే అర్హత ఉండి కూడాని, చాలా టాలెంట్ ఉండి కూడాని గవర్నమెంట్ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోలేకపోతుంటారు అనమాట, అవగాహన లేక, ఓకేనా. సో వాళ్ళందరి కోసం స్పెషల్గా ఈ వీడియో. ఇండియన్ రైల్వేలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో ఏంటంటే ఒక 9 రకాల పోస్టులు అయితే వచ్చాయి. అందులో చాలా వరకు పోస్టులు క్లర్క్ పోస్టులు అన్నమాట, ఓకేనా. సో ఉమెన్స్కి ద బెస్ట్ నోటిఫికేషన్ ఇండియన్ రైల్వేలో ఇది. నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్తో పాటు అంటే సపరేట్గా వచ్చింది అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం కూడా వచ్చింది, అండ్ అలాగే డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ నోటిఫికేషన్. సో ముందుగా ఏజ్ విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపు. ఇదేంటంటే యూఆర్ కేటగిరీ, జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఒకవేళ మీ వద్ద ఓబీసీ సర్టిఫికెట్ ఉంటే గనక, నాన్ క్రిమిలియర్ ఓబీసీ సర్టిఫికెట్ ఉంటే గనక ఇంకో 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఉందన్నమాట, ఓకేనా. 36 సంవత్సరాలు ప్లస్ ఇంకో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ కూడా చాలా మంది ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకో 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. సో మీ వద్ద కేటగిరీ సర్టిఫికెట్ ఉంటే కనుక ఆ కేటగిరీలో అప్లికేషన్ పెట్టుకోండి. లేకపోతే కనుక జనరల్ కేటగిరీ యూఆర్లో మీరు అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇది. అండ్ బుక్స్ విషయానికి వస్తే కనుక ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అని చాలా మందికి తెలియదు. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఏం చదవాలి అనేది, ఓకేనా. ఒకసారి ఆ వీడియో చూడండి. సో జనరల్గా చెప్పేస్తాను. ముందుగా ఏంటంటే క్వశ్చన్స్ ఏంటంటే CBT 1లో 100 క్వశ్చన్స్ అడుగుతాడు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కనుక సేమ్ 2016లో ఎలా అడిగాడు అలానే 2019లో ఎలా అడిగారు అలానే ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్. సో ముందుగా మీరు తీసుకోవాల్సిన బుక్ ఏంటి అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, అది తీసుకోండి. ఎవరైతే ఉమెన్స్ చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళకందరికీ చెప్తున్నాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ మీరు చూస్తే కనుక అందులో మీకు ఒక ఐడియా వస్తుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని మీరు ఫాలో అయితే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత మీరు తీసుకోవాల్సిన బుక్ ఏంటంటే లూసెంట్స్ జీకే అని ఒక బుక్ వస్తుంది గైస్. ఇందులో ఏంటంటే జనరల్ అవేర్నెస్, టోటల్ కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియన్ హిస్టరీ అన్ని మొత్తం టోటల్గా, వరల్డ్ హిస్టరీ, అలాగే సో ఏంటి పాలిటీ, చాలా వరకు మీకు ఈ జనరల్ అవేర్నెస్ అనేది ఈ ఒక్క బుక్లో క్లియర్ అయిపోతుంది అన్నమాట. నా బుక్ నేమ్ వచ్చేసి లూసెంట్స్ జీకే, ఓకేనా. ఇందులో ఏంటంటే జీకే అని ఉంటుంది, బట్ ఇందులో సైన్స్ కూడా ఉంటుంది అన్నమాట, ఓకేనా. మొత్తం టోటల్గా నైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అందులో ఈ బుక్లో. ఇది మీరు చదివితే కనుక టోటల్ మీ జనరల్ అవేర్నెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక మ్యాథ్స్ రీజనింగ్ విషయానికి వస్తే కనుక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఒకటి వస్తుంది, ఓకేనా. ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఏంటంటే మీకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్లియర్ అయిపోతుంది అన్నమాట, బాగుంటుంది. సో ఈ 3 బుక్స్ మీరు తప్పకుండా మీ వద్ద ఉండాలి. దీంతో పాటు కరెంట్ అఫైర్స్, ఏం జరుగుతుంది దేశంలో, ఏం జరుగుతుంది, ఓకేనా. పాలిటిక్స్ సంబంధించి ఏం జరుగుతుంది, టెక్నాలజీకి సంబంధించి ఏం జరుగుతుంది, కల్చరల్కి సంబంధించి ఏం జరుగుతుంది, వీటి గురించి మీరు తప్పకుండా కరెంట్ అఫైర్స్ చదవాలన్నమాట, ఓకేనా. దీంట్లో ఏంటంటే మీరు డైలీ న్యూస్ చూస్తే చాలు, నేషనల్ న్యూస్ ఏదో ఒకటి మీరు చూస్తే కనుక చాలు అన్నమాట. అందులో వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు నోట్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేవి మీవి క్లియర్ అయిపోతాయి. లేదు అలా కాదు అనుకుంటే కనుక మీరు ఇయర్లీ మ్యాగజైన్ వస్తుంది అన్నమాట, ఓకేనా. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇయర్లీ మ్యాగజైన్ వస్తుంది. ఆ మ్యాగజైన్ బుక్ అనేది మీరు తీసుకొని చదువుకోండి. సో ఈ 4 బుక్స్ అనేవి తప్పకుండా మీ వద్ద ఉండాలి. ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్, రెండోది లూసెంట్స్ జీకే, మూడోది ఆర్ఎస్ అగర్వాల్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కోసం, తర్వాత కరెంట్ అఫైర్స్ కోసం ఒక బుక్. సో ఈ 4 బుక్స్తో మీరు చదివితే కనుక తప్పకుండా నోటిఫికేషన్ మీ ఎగ్జామ్స్ అనేవి క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ క్లియర్ అవ్వకపోయినా సరే నెక్స్ట్ నోటిఫికేషన్కి తప్పకుండా మీరు ప్రిపేర్ అయిపోతారు అన్నమాట, ఓకేనా. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఇవి చదివితే కనుక ఇలా ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అని ఒక ఐడియా వస్తుంది కదా, అది. అండ్ అలాగే రైల్వేలో ప్రతి సంవత్సరం ఇక నుండి నోటిఫికేషన్ వస్తుంది అని ఆల్రెడీ బోర్డు అనేది ఒక నోటీస్ రిలీజ్ చేశారు. కాబట్టి
ఈ సంవత్సరం ప్రిపేర్ అయినా తప్పకుండా ఈ సంవత్సరం ప్రిపేర్ అయ్యి ఒకవేళ జాబ్ రాకపోయినా సరే తప్పకుండా అది నెక్స్ట్ ఇయర్కి పనికొస్తుంది అన్నమాట. సో ఉమెన్స్ అందరికీ నేను చెప్పేది ఇదే, నా తరపు నుంచి ఒక స్పెషల్గా మీ అందరికీ ఈ వీడియో అన్నమాట. సో తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి, ఓకేనా. ప్రయత్నించండి, ఓకేనా. ప్రయత్నించడంలో తప్పులేదు కదా. అప్లికేషన్ పెట్టండి, తర్వాత ప్రిపేర్ అవ్వండి, ప్రయత్నించండి, ఓకేనా. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, అలా అన్నమాట. బట్ ప్రయత్నించడం మాత్రం మానకండి, ఇది ఓకేనా. ఓకే గైస్, ఉంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వెబ్సైట్ చూడండి, rrbcdg.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే కనుక ఇది అఫీషియల్ రైల్వే వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్కి వెళ్తే కనుక మీకు ఇక్కడ ప్రతి రైల్వేది ప్రతి నోటిఫికేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ప్రస్తుతం వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, అలాగే గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా వచ్చాయన్నమాట. ఒకసారి తప్పకుండా నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా చదవండి. అలాగే ఇగోండి ఇక్కడ అప్లై నౌ అని లింక్ కనిపిస్తుంది కదా, ఇదే అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ అన్నమాట, ఓకేనా. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అన్నమాట. సో ఎలా అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఈ అప్లై నౌ మీద క్లిక్ చేయాలి, ఓకేనా. ముందుగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి కంప్లీట్ డీటెయిల్డ్గా చదవండి, ఓకేనా. ఎందుకంటే అందులో మీకు అన్నీ తెలుస్తాయి, ఏజ్, అలాగే సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ అడుగుతాడో అవన్నీ తెలుస్తాయి, ఓకేనా. ఓకే, అప్లై నౌ మీద క్లిక్ చేస్తే కనుక ఇలా మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే ప్రతి జోన్, ఏ జోన్ అయినా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒకే లింక్ ఉంటుంది అన్నమాట. సో జోన్ సెలెక్ట్ అనేది అప్లికేషన్లో ఉంటుంది. మీరు సికింద్రాబాద్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారా, ముంబై పెట్టుకోవాలనుకుంటున్నారా, కోల్కతా పెట్టుకోవాలనుకుంటున్నారా, చెన్నై పెట్టుకోవాలనుకుంటున్నారా, భువనేశ్వర్ పెట్టుకోవాలనుకుంటున్నారా, అలా అన్నమాట. సో అప్లై మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ యాన్ అకౌంట్ అని వస్తుంది. ఎవరిదైతే అకౌంట్ క్రియేట్ అవ్వలేదో వాళ్ళది క్రియేట్ మీద క్లిక్ చేస్తే కనుక అకౌంట్ క్రియేట్ అయిపోతుంది, ఓకేనా. ఇందులో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట, రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే మీ కొన్ని డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో, ఇంతకుముందు రైల్వేలో అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు ఆల్రెడీ యాన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది, మీరు లాగిన్ అవ్వండి. అండ్ అలాగే అకౌంట్ లేకపోతే కనుక క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేసి క్రియేట్ చేయండి. ఇంకా అప్లికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, మీరు అప్లికేషన్ పెట్టుకోలేకపోతే కనుక ఇంటర్నెట్ క్యాఫేకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టేసుకోండి, ఓకేనా. వాళ్ళు మీ డీటెయిల్డ్ ఎలాంటి మిస్టేక్ జరగకుండా ఒక 150 రూపాయలు ఎంతో ఇస్తే కనుక అప్లికేషన్ అనేది పెట్టేస్తారు అన్నమాట. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది, సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మీరే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక యూట్యూబ్లో సెర్చ్ చేయండి, హౌ టు అప్లై ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని. సో చాలా వీడియోస్ అయితే ఓపెన్ అయిపోతాయి, ఓకేనా. సో ఇది గైస్, ఓకే, ఉంటాను మరి, బాయ్.